అంగుష్ట ప్రమాణం అన్నారు. బొటన వేలు ఎంతుంటుందో అంత మూర్తిని పెట్టుకో. నీ ఇంట్లో ఎంత పెద్దది, ఎంత పూజా మందిరం ఉండాలి, ఎంత గది ఉండాలి ఇవి కాదు. నీకు ఎంత భక్తి ఉందన్నది ప్రధానం. ఆ భక్తి ఉంది. కానీ అంత పెద్ద ఇల్లు లేదు. ఈశ్వరుడు నాకు పూజకి గది ఉండాలని చెప్పలేదు. ఒక పళ్ళెం పెట్టి నీ కులదైవాన్ని మధ్యలో పెట్టి, నలుగురిని చుట్టూ పెట్టి నువ్వు పూజ చెయి. మూర్తుల్ని పెట్టి పూజ చేసుకో. బొటన వేలంత వారిని. అంతే పూజ. నాకు పళ్ళెంలో పెట్టుకొని ఒక చోట పెట్టుకోవడానికి కూడా చోటు లేదండి ఇంట్లో. ఏం చేయమంటారు? అంటే ప్రకృతి యందు ఈ 5 పరమేశ్వరుడిగా వస్తాడు మళ్ళీ. మీరందుకే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదగడం కూడా అందులోనే ఉంటుంది. ఈ దేశము విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. ఈ 5 ప్రకృతిలో దొరుకుతాయి.